కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి జిగటమన్నైనా నా వంక చిలగా చూడుమయ్యా కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి జిగటమన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి జిగటమన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా పనికిరాని పాత్రనని పారవేయకుమా పొంగే పొరలు పాత్రగా నన్ను మార్చుమా పొంగే పొరలు పాత్రగా నన్ను మార్చుమా భక్తిహీన బంధంలో నేనుండగా శ్రమల సంద్రంలో పడి ఉండగా ఇరుకులు విశాలతను కలిగించిన దేవా ఇరుకులో విశాలతను కలిగించిన దేవా నీ చల్లని ఒడిలోన చేర్చగరా నీ చల్లని ఒడిలోన చేర్చగరా దారిద్రపు సుడి నుండి ఐశ్వర్య తీరానికి నీ స్వరమైన వరమై నడిపించిన యేసయ్యా విడువను ఎడబాయనని పలికిన నా దేవా విడువను ఎడబాయనని పలికిన నా దేవా నీ చల్లని వడిలోన చేర్చగరా నీ చల్లని వడిలోన చేర్చగరా ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడయ్యున్నని కృపయే ఆధారం ఆశ్రయమో నాకు ఆశ్రయమో ఆపత్కాలమందు ఆశ్రయం నీ నామం ఆశ్రయము. ప్రేమగల దేవా, సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదాల కారణభూతుడా, సన్నిధిలో మరొక రాత్రి ప్రార్థనలో ఏకీభవించే ధన్యతను కృపనిచ్చినందుకు వందనాలు. ఇక మా ముందు ఉన్న సమయం కూడా మీ చేతికి అప్పగిస్తున్నానయ్యా. నన్ను వాడుకోనండి. మా అందరికీ నీ వాక్యము మేలు చేయున్నది, నీ వాక్యము ప్రయోజనకరమైనది. అటు విలువైన నీ మాట మాత్రమే మాకు అందించమని, నీ దైవిక ఆత్మని స్థలముందు ఉంచమని రక్షకుడిని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఒకసారి దేవుని స్తోత్రం చెప్దాం అందరు కలిసి. హల్లెలూయా. మరొకసారి సిలువ ధ్యాన కూడికలో ఏకీభవించిన మీ అందరికీ మన ప్రభు రక్షకుడిని యేసుక్రీస్తు నామములో నా యొక్క నిండు వందనాలు తెలియజేస్తున్నా. ప్రియులారా, ఒక భక్తుడు మాట్లాడుతూ
అంటున్నారు, ఇంటితో పోలిస్తే ఇంటి యొక్క తలుపు చాలా చిన్నదట. చిన్నదా కాదండి? తలుపుతో పోలిస్తే ఆ తలుపు యొక్క తాళము చెవి చాలా చిన్నదటండి. కానీ ఆ ఇల్లంతా దేని మీద ఆధారపడి ఉంది? ఆ తాళం చెవి మీద ఆధారపడి ఉంది. అది చిన్నదే కావచ్చు, తాళం చెవి లేకపోతే ఇంట్లోకి ఎలా వెళ్ళలేమో దేవుని బిడ్డలకు ఆ చిన్న ప్రార్థన చాలా అవసరం. ఆ ప్రార్థనే లేకపోతే దేవుని బిడ్డలు పాపములో జీవిస్తారట. పాపం చేస్తే ఏమవుతుంది? వాక్యం ఎలా చెప్తుంది? యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. యాకోబు భక్తుడు తాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని ఎవరైనా స్పష్టంగా చదవండి. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కన్నును. పాపం ఏమి కంటుందటండి? మరణం. పాపము చేస్తే ఏమవుతుంది? అందరూ చెప్పండి. అంతే, చాలా సింపుల్. రెమెడీ కూడా అక్కడ ఉంది. అందుకనే ఆది కాండం మొదలుకొని చివరి వరకు దేవుడిని దేనిని ఎక్కువగా అసహించుకున్నారో? పాపాన్ని అసహించుకున్నారు. ఎవరిని ప్రభువారు దూరంగా పెడుతూ వచ్చారో? పాపము చెయ్యొద్దు అని చెప్పారు, చెప్పినా చేస్తున్న వారిని దేవుడు అసహించుకున్నారు. దేవుడు మనుషుల్ని ఎప్పుడు అసహించుకోలేదు ప్రియులారా. ఏ జనాంగాన్ని దేవుడు ద్వేషించలేదు. ఆయన అందరినీ ప్రేమిస్తూనే వచ్చారు. కానీ దేవుడు చెప్తున్న మాటను నీవు వినడం లేదు కాబట్టే, ఆ పాపంలోనే బ్రతుకుతున్నావు కాబట్టే, ఆ పాపం వల్ల నువ్వేం అనుభవిస్తావు? మరణము అనుభవిస్తావు. ఆ మరణం నీ యొద్దకు రాకుండా ఉండాలని దేవుడు నేను ఏమంటాను? వదిలే, విడిచిపెట్టిన దగ్గరికి రా అంటే నేను రాను అంటున్నావు. ఆ మాట అనడం వలన దేవునికి విరోధం అయిపోతున్నావు. ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. ఈ పాపం ఎలా ప్రారంభమవుతుంది? దురాశగా ప్రారంభమవుతుంది. ఈ ఆశ, ఈ దురాశ పెరిగి 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 ఎక్కువైపోయి పాపముగా మారిపోతుంది. ఈ పాపం చివరికి మరణానికి దారితీస్తుంది. ఇంతకీ ఈ పాపం ఎలా వచ్చింది? ప్రార్థన చెయ్యకపోవడం వల్ల వచ్చింది. ఎలా వచ్చింది? ఒక భక్తుడు మాట్లాడాడు, అందరికి తెలిసినది, పవర్ఫుల్ మాట ఇది. ప్రార్థన చేయని వాడు పాపము చేస్తాడు, ప్రార్థన చేసేవాడు పాపము చేయడు. పాపము చేసేవాడు ప్రార్థన చేస్తాడు, ప్రార్థన చేసేవాడు పాపము చేయడు. ఈ పాపం చేస్తే ఇంకా ఏమవుతుంది? ఆది కాండం 4వ అధ్యాయము 12వ వచనంలో మనకు ఒక భాగం తెలిసిన ఒక యథార్థ ఘటన ఉంది అక్కడ. ఏంటది? 2 సహోదరులు ఉన్నారు. ఒకరు కయీను, రెండవది హేబేలు. 2 ప్రభు వారికి అర్పణ అర్పించారు. అందులో విశ్వాస అయోగ్యమైన, అవిశ్వాస సంబంధమైన అర్పణ ప్రభువారు అంగీకరించలేదు. దాని ద్వారా ఆ మాట చదివితే 12వ వచనంలో, నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట ఇయ్యదు. ఈ మాట ఎవరు పలికిన మాట తెలుసండి? సాక్షాత్తు భూమికి ఆకాశములకు దేవుడును సర్వ సృష్టికి ఆధారభూతుడైన మనం ఆరాధిస్తూ దేవుడు కయీనుతో మాట్లాడిన మాట. ఇప్పుడు మాట్లాడిన మాట తెలుసండి? ఏమి ఎరగని వ్యక్తిగా తను ఒక తప్పు చేశాడు. తన తమ్ముణ్ణి హతమార్చాడు, నరహత్య చేశాడు, చంపేశాడు. చంపి తప్పును ఒప్పుకోవడానికి బదులు, తప్పును విడిచిపెట్టడానికి బదులు, నా తమ్మునికి నేనేమైనా కాపలావాడినా, నా తమ్మునికి నేనేమైనా కావలివాడినా, నాకేం తెలుసు, నేనేం తప్పు చేయలేదు అంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనము తెలిసినా తెలియకపోయినా ఒక తప్పు చేస్తే దాన్ని ఒప్పుకోవాలి. తెలిసినా
తెలియకపోయినా ఒక తప్పు చేస్తే దాన్ని విడిచిపెట్టాలి. అది వ్యక్తిగతమైన, కుటుంబపరమైన, దైవక సంబంధమైన సరే, సంఘ సంబంధమైనవై సరే, నీవు ఇందులో ఎక్కడ పడిపోయినా, ఎక్కడ దూరం అయిపోయినా వెనుక తిరిగి ఆలోచన చేయాలి. నీలో ఒక ఆశ పుడుతుందట. ఆశ పుట్టినప్పుడు అది దేవుని గురించిన మహిమకరమైనవి కాకపోతే, అది దేవునికి ఘనత కలిగించేవి కాకపోతే, నీ వ్యక్తిగత జీవితానికి, కుటుంబ జీవితానికి, సంఘమునకు దీవెనకరమైనది కాకపోతే, మంచివి కాకపోతే, అది అక్కడితో చంపుకోవడం నీకు ఎంతైనా మంచిది. అది దురాశగా మారకమునిపే దాన్ని వదిలేయాలి. అది దురాశ 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 అంటే నేను ఏలుబడి చేయాలి, అక్కడ నేను ఏలుబడి చేయాలి, అది నాకు సంబంధించింది, స్వార్థం ఉంది అందులో. అక్కడ ఏమాత్రం దేవునికి మహిమ ఉండదు. అది నేను మాత్రమే అందులో ప్రయోజనం పొందుతాను, నాకు మాత్రమే క్రెడిట్ అంతా, కేవలం మనకు మాత్రమే దాని ద్వారా లాభం ఉంటుంది, దాని ద్వారా మనకు పేరు ఉంటుంది, దేవునికి ఏమాత్రం పేరు ఉండదు. ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు వదిలేస్తేనే మనకి ఎంతైనా క్షేమం. దీన్ని పట్టుకుని ఈ దురాశ ఏం చేసిందట? పాపమును కన్నది. ఈ దురాశ పాపమును కంటే ఈ పాపం మరణం తెచ్చిపెట్టింది. ఈ కయ్యను భక్తుడు ఆలోచించిన చేయడం లేదు. ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరు సృష్టించిన భూమి మీద నీవు బ్రతుకుతున్నావు? ఎవరు ఊపిరి నువ్వు పీల్చుకుంటున్నావు? ఎవరు ప్రాణభిక్ష నువ్వు కలిగి ఉన్నావు? అలాంటి దేవుడు అడిగితే తప్పించుకోవడానికి మనసు ఎలా ఒప్పింది? యథార్థంగా బ్రతకడానికి ఎందుకు నువ్వు ముందుకు రాలేదు కయ్యను? ఈ కయ్యను ఇలా మాట్లాడితే దేవుడు వెంటనే ఏం చేశాడు తెలుసా? నీవు సేద్యపరిచినప్పుడు, నీవు నేలను సేద్యపరిచినప్పుడు అంటే కష్టపడతావయ్యా కయ్యను, నీ పొలానికి వెళ్తావయ్యా కయ్యను, దాన్ని నీవు గప్పు కొడతావు, తవ్వుతావు, దాన్ని అంతా సాగు చేస్తావు, సేద్యపరుస్తావు, దాన్ని దున్నుతావు, చెమటోరుస్తావు. దీన్ని చెమటోర్చి నీవు దీన్ని అంతా సాగు చేసేటప్పుడు దానివల్ల నీకు ఏ లాభము ఉండదు. ఆ భూమిలో సారం ఉండదు. సారము లేని భూమిలో ఏ పంట వేసినా ఏమి ప్రయోజనము? దాన్ని నువ్వు సేద్యపరిచినప్పుడు తన సారము ఇక మీదట నీకియ్యదు. దాని ద్వారా నువ్వే ఫలము పొందవు. ఆ భూమి సారవంతముగా ఉండదు, ఇక మీద నీకు సారవంతముగా ఉండదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉంటావు, దేశ దిమ్మరివై ఉంటావు. దీనిని శాపం అంటారు కదండి ప్రియులారా. పాపము చేస్తే శాపం వస్తుంది. ఏమొస్తుంది? అందుకే పాపానికి మనము భయపడాలి, దూరంగా పారిపోవాలి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 19వ వచనం ఈరోజు పొద్దున్న చదువుకున్న ఉదయాన్నే ఆరాధనలో. తెలిలా సంసోను గారిని బొజ్జగించి ప్రేమగా మాట్లాడి, ఆప్యాయంగా మాట్లాడి, తన కాలు మీద, తొడ మీద తను పరుండబెట్టి, అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతన్ని బాధించడానికి మొదలు పెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను. ఏమిచ్చాడు సంసోనుకి దేవుడు అంటే? ఎవ్వరికి ఇవ్వలేని బలమనిచ్చాడు. అతని వంటి బలవంతుడు ఎవరు లేరు. వేల మంది వస్తున్నారు, ఒక్కడు కూడా అతని ముందు నిలబడలేకపోతున్నాడు. అతడు కొండల్లో ఉన్న ప్రజలను ఎదిరించగలుగుతున్నాడు, పట్టణంలో ఉన్న ప్రజలను ఎదిరించగలుగుతున్నాడు, ఎక్కడున్న ప్రజలను ఎదిరించగలుగుతున్నాడు. కానీ సంసోను పాపము చేశాడు. పాపము చేయడం వలన ఏమి కలిగిందంటే దేవుడు ఇచ్చిన దాన్ని కోల్పోయాడు. అర్థమవుతున్న వాళ్ళ స్తోత్రం చెప్తారా? దేవుడు ఇచ్చిన దాన్ని కోల్పోయాడు సంసోను. దేవుడు కావాలని తీసుకున్నాడా? నా దేవుడు ఏమాత్రము
ఏ మాత్రము అమ్మా ఏ మాత్రము అన్యాయం చేసే దేవుడు కాదు ఆయన. నీకు ఏది చేసినా దేవుడు మేలుకరంగానే చేస్తాడు ఆయన. సంసోనుని దేవుడు ఒక స్పెషల్ పర్పస్తో పుట్టించాడు ఆయన. న్యాయాధిపతులు ఒక న్యాయాధిపతిని చేశాడు ఆయన. ఎవ్వరికి లేని గుర్తింపు ఇచ్చాడు, ఎవ్వరికి లేని బలం ఇచ్చాడు, ఎవ్వరికి లేని వరం ఇచ్చాడు, కృపనిచ్చాడు, ఎన్నుకున్నాడు ఆయన. దీని ఏం చేశాడంటే పాపము చేశాడు. ఏం చేశాడు? పాపము చేశాడు. దానివల్ల దేవుడు ఇచ్చిన దానిని కోల్పోయాడు. సంగమా, పాపం చేయడం వల్ల దేవుడు మనకేమి ఇచ్చాడో దాన్ని కోల్పోతాం. అది స్థిత, స్తోమత, అది వరమ, అది ఏదైనా 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 కావచ్చు, దేవుడు మనకిచ్చిన దాన్ని కోల్పోతాం. ఇప్పుడు పాపము చేయటం వల్ల. చెప్పండి, మొదటిది పాపం చేయడం వల్ల. పాపం చేయడం వల్ల శాపం వస్తుంది. రెండు, దేవుడిచ్చిన దానిని కోల్పోతాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 18వ వచనం అండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 18వ వచనము. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 18వ వచనం. ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడి తల్ల క్రిందుగా పడి నడిమికి బ్రద్దలైనందున అతని ప్రేగులన్నీ బయటికి వచ్చెను. ఈ యోధా, ఏ యోధా? యేసయ్య ఎన్నుకున్న ఆయన శిష్యుడైన యోధా. యేసయ్య అన్నారు, నన్ను వెంబడించండి, నన్ను వెంబడించండి అని అందరిని పిలిచాడు. ఈ యోధా చాలా ఘనమైన వ్యక్తి అండి. ఒక యూదుడు, ఉన్నతమైన పేరు కలిగిన వాడు, మంచి చదువరి, శిష్యులందరికంటే ఎక్కువ స్థాయిలో ఉన్నవాడు. మన భాషలో చెప్పాలంటే ట్రెజరర్ పోస్ట్ అతనుంది, ఖజానాదారుడు. డబ్బు సంచి కూడా దేవుడు ఎవరి దగ్గర పెట్టారు? యోధా దగ్గర పెట్టాడు. ఎందుకని? అంతగా నమ్మాడు. ఎవరిని? యోధాన్ని. యేసుక్రీస్తు ప్రభు వారు అంతగా నమ్మాడు. ఒక ఆఫీసులో వర్క్ పర్పస్ పెట్టుకోవడం వేరు, ఒక అకౌంటెంట్ దగ్గర పెట్టుకుంటారు మనిషిని, అందరిని పెట్టరు. అక్కడ నమ్మకమైన వ్యక్తులనే పెట్టుకుంటారు ప్రియులారా. కానీ ఈ యోధా ఏం చేశాడట? ద్రోహం వలన సంపాదించి క్రీస్తును అమ్మివేసిన డబ్బు వలన, క్రీస్తును అమ్మివేసిన డబ్బు వలన ఏం కొనుక్కున్నాడు? పొలం కొనుక్కున్నాడంట. ఏం కొన్నాడు? ఏ డబ్బది? యేసు ప్రభు వారిని అమ్మివేసిన డబ్బు వలన పొలము కొనుక్కున్నాడు. ఇది పాపం కాదా? చెప్పండి. ఎందుకు పాపం? ద్రోహము చేసి, వంచించి, మోసము చేసి. ఎలా మోసం చేశాడు? బోధకుడా, ఏంటి యోధా, ఏంటి యోధా, ఏమన్నా డౌటా? లేదు బోధకుడా ఎప్పటికప్పుడే ఇన్ఫర్మేషన్ అంతా పాస్ చేస్తున్నాడు. యేసు ప్రభు వారు ఈ ప్రాంతానికి వస్తారు, ఇక్కడ ఉంటున్నాం. అబ్బాయి, మీరు ఎక్కడ అప్పగిస్తావు యేసయ్యను? డబ్బులు తీసుకున్నావు, ఇంకా ఏంటి? వాళ్ళ ప్రాంతానికి వస్తున్నాం. గెత్సేమనే తోటలోకి వస్తాడు ఆయన, వాళ్ళతో 3 వస్తున్నారు. గమనించండి. నేను అనుకుంటాను, ఈ పేతురు, యోహాను, యాకోబులే గెత్సేమనే తోటలో ఉన్నారు. ఆ సమయంలో మిగతా శిష్యులు ఏం చేస్తున్నారో నాకైతే తెలియదు. నేను అనుకుంటాను, ఈ యోధ అదే టైంలో వీళ్ళతో బేరసారాలు కొనసాగించుకుంటున్నాడు. వెళ్ళి ఆయన ప్రాంతం ముందున్నాడు. మరి అందరూ కూడా ఇలాగే ఒకే హెయిర్ స్టైల్ ఉంటుంది, గడ్డం ఉంటుంది, యూదులకి ఒకే అంగీ ఉంటారు. మరి ఆయన గుర్తుపెట్టడం ఎలా? నీకెందుకు కంగారు పడుకు, మీరు నాకు ఇవ్వాల్సింది ఇచ్చారు కదా, ఆ డబ్బు ఉంది కాబట్టి. అక్కడికి వెళ్ళి అంటున్నాడు, ఆయన ముద్దు పెట్టుకుని, బోధకుడా శుభము. ఏమన్నాడు? బోధకుడా శుభము. అది శుభకరమైన మాట అని అంటారా?
ఆ సందర్భంలో ఎంతగా వేదన పడాలి, ఎంతగా దుఃఖముతో నింపబడాలి. పాపములో ఉన్న వారికి ఏది చేసినా మంచి అవుతుంది. పాపములో జీవిస్తున్న వారికి అది దేవునికి ఇష్టమైనదా, దేవునికి ఇష్టం కానిదా అనే ఆలోచన రాదండి. ద్రోహం వలన సంపాదించిన డబ్బుతో పొలము కొన్నాడు, పాపమే కదా. ఈ పాపం వలన మరణము సంపాదించుకున్నాడు. దేవుడు చంపేశాడు అతన్ని. చెప్పండి, దేవుడు చంపేశాడా? ఎల్లి ఊరి పెట్టుకున్నాడట. మొదటిది, పాపము వలన శాపం వస్తుంది. రెండు, పాపం వలన దేవుడిచ్చిన వాటిని కోల్పోతాము. మూడు, పాపం వలన మరణం వస్తుంది. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనం. వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. ఈ 6వ అధ్యాయం నుంచి మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు జీవితంలో జరిగిన ఒక సందర్భం, మరి ముఖ్యంగా 7వ అధ్యాయం. యూదా గోత్రములో పుట్టిన ఆకాను అని ఒక వ్యక్తి దేవుడు చెప్పిన మాట వినలేదు. ఆ పట్టణంలో, వారు జయించుకున్న పట్టణంలో శాపగ్రస్తమైన సంగతులు, శాపగ్రస్తమైన వస్తువులు, శాపగ్రస్తమైనవి చాలా ఉన్నాయి ఆ పురములో, పట్టణంలో. అయ్యా, అమ్మా, ఆ శపితమైన దానిలో మీరు దేన్ని అస్సలు మీరు స్వాధీనపరుచుకోకండి. ఆ శపితమైన దానిని మీరు ఏం చేయకూడదంటే తీసుకోకండి అన్నాడు. దేవుడే సెలవిచ్చాడు. ఈ మాట యెహోషువ గారు అందరికీ చెప్తే అందరూ భయపడ్డారు, కానీ ఈ ఆకాను భయపడలేదు. దేవుడు తీసుకోవద్దు అన్న దాన్ని, శపితమైన దానిని తీసుకున్నాడు. దానివల్ల వీళ్ళకి ఓటమి కలిగింది. ఒక చిన్న పట్టణం హాయ్ అనే ఊరు వెళ్తే అక్కడ ఇశ్రాయేలు ప్రజలు జయించలేకపోయారు. వాళ్ళేమో చిన్న ప్రజలు, ఎక్కువ మంది ఏం కాదు, కానీ వీళ్ళు బలమం కలిగిన వారు అక్కడికి వెళ్ళారు, కానీ ఆ చిన్న పట్టణాన్ని వీళ్ళు జయించలేకపోయారు. యెహోషువ వస్త్రాలు చింపుకుని, ఏంటయ్యా, ఎరుకో పట్టణాన్ని మేము జయించగలిగాము కదా, ఎందుకని ఈ హాయి పట్టణాన్ని ఎందుకు జయించలేకపోయాం, ఏంటి అవమానం అని రోధిస్తుంటే దేవుడు, ఎందుకు నీవు నీ ముఖాన్ని చిన్నబుచ్చుకున్నావు యెహోషువ? ఎందుకు నువ్వు అలా కన్నీరు కారుస్తున్నావు? మీలో ఒకడు శాపగ్రస్తుడున్నాడు, శపితమైన దాన్ని తీసుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు. వెంటనే చీటీలు వేయండి అంటే వారు చీటీలు వేస్తే వారి 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 గోత్రాల నుండి, వారి వారి తరం నుండి, కుటుంబాల నుండి, పెద్దల నుండి ఆ చీటి ఆకాను దగ్గరికి వెళ్ళింది. ప్రియులరా, చేసిన పాపం ఎక్కువ కాలం దాగదు, చేసిన తప్పు ఎక్కువ కాలం దాగదు. ఇతడు చేసిన ఈ శాపం, ఇతడు చేసిన శాపగ్రస్తమైన పని, ప్రియులరా, ఈ పాపం ఏం తెచ్చిందంటే, కింద మాట మనం చదివితే 7వ అధ్యాయం 26వ వచనం, వారిని, జాగ్రత్తగా చదవాలండి, జాగ్రత్తగా చదవాలి. వారిని, పాపం చేసింది ఎవరు? శపితమని తీసుకుంది ఎవరు? ఒకలా ఇద్దరా? ఒక్కడు. కానీ అక్కడ వారు ఎందుకన్నాడు? నువ్వు పాపము చేయడం ద్వారా ఆ పాపం నీ కుటుంబాన్ని కూడా చుట్టుకుంటుంది. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. ప్రియులరా, 4వ మాట, పాపం చేస్తే
కుటుంబానికి ఇబ్బంది. ఏంటండి? మంచిగా చెప్తారా? కుటుంబానికి ఇబ్బంది. పాపం చేస్తే ఒకటి శాపం వస్తుంది. అందరూ చెప్పండి, శాపం వస్తుంది. 2 పాపం చేస్తే, అందరూ చెప్పడం లేదు, దేవుడిచ్చినవి కోల్పోతాం. 3 పాపం చేస్తే మరణం వస్తుంది. 4 పాపం చేస్తే వినిపించలేదు, కుటుంబానికి ఇబ్బంది. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ఒక పాపం ఎంత భయంకరమైనదో చాలా కొద్దిపాటి సమయం దేవుడు స్పష్టంగా మాట్లాడారు అని నేను అనుకుంటాను. అయితే ఈ రాత్రి ఒక్కసారి యోచన చేస్తూ ప్రభు సన్నిధానంలో, దేవా, అది ఏదైనా సరే ప్రియులారా, ఏదైనా సరే పాపము అని నీకు అనిపిస్తే వాటిని విడిచిపెడితేనే ప్రభు కనికరం మన మీదకి వస్తుంది. విడిచిపెట్టకపోతే పాపం చాలా ప్రమాదం ప్రియులారా, పాపం చాలా ప్రమాదం. కొంచెం స్వరం ఎత్తి ప్రార్థించండి ప్రభు వారిని. ప్రమాదకరమైనవని తెలిసి వాటి జోలికి వెళ్లకుండా ఉండడం మనకి ఎంతైనా అవసరం ప్రియులారా. ఆ పాపం ఏమవుతుంది? ఆ పాపం వలన ఏం కలుగుతుంది? దేవుడు స్పష్టంగా మాట్లాడారు. ఒక్కసారి మంచి మనసుతో ఆలోచన చేయండి. ఆ పాపం వలన మనకేం ప్రయోజనం? ఏం లాభం? ఇంకా చెడుతనంలో, ఇంకా లోకాశలో, శరీరాశతో, నేత్రాశతో, గర్వముతో పాపములో బ్రతుకుతున్న మానవుడా, పాపం ద్వారా నీకేమి ఉపయోగం లేదు. పాపములో జీవించడం ద్వారా శాపం వస్తుంది. ఈ శాపం మనతోనే పోదు, పిల్లలకు అంటుకుంటుంది శాపం. దేవుడు మాట్లాడిన మాటను మంచి మనసుతో ఆలోచన చేయండి. ఈ పాపం మరణాన్ని తెస్తుంది. ఈ పాపం ప్రియులారా దేవుడిచ్చిన వాటిని మరలా తీసుకునేలా చేస్తుంది. కోల్పోతాం, దేవుడిచ్చిన వాటిని కోల్పోయేలా చేస్తుంది. ఈ పాపం మనల్ని ఏం చేస్తుంది? ఈ పాపం వలన, మనం చేసే పాపం మన కుటుంబానికి ఇబ్బంది. హల్లెలూయా. స్తోత్రాలు స్వామి, స్తోత్రాలయ్యా. నీ వాత్సల్యం, నీ బాహుల్యం, నీ కృప కనికరం చూపించుము. పాపము చేశాను, దోషినయున్నాను. పాపము చేశాను, దోషినయున్నాను. తెలిసియున్నవి నా పాపములే, తెలిసియున్నవి నా అతిక్రమమే. నీ సన్నిధిలో నా పాపములు ఒప్పుకొందునయ్యా యేసయ్యా. నీ సన్నిధిలో నా పాపములు ఒప్పుకొందునయ్యా. శుద్ధ హృదయం కలుగు
జేయుము శుద్ధారుదయం నలుగా జేయుము నాలోన ఒకే ఒక ఆశ మనలో ఉండాలి. ఒకే ఒక ఆశ, మంచి మనసు, మంచి హృదయం, పాపము జోలికి పోనతనం. పాపం అంటే భయపడడం. అందుకే దేవుడు మాట్లాడుతూ వచ్చిన మాట ప్రియులారా, దేవుడు పదే పదే చెప్పిన మాట ప్రియులారా, పాపం వలన వచ్చే జీతం మరణం. దేవుడు పదే పదే తన భక్తులకు ఆజ్ఞాపించిన మాట అండి, పాపం చెయ్యకుడి, పాపం జోలికి పోకుడి అన్నారు. తండ్రి, రాత్రి నీ సన్నిధిలో మీరు మాతో మాట్లాడిన మాటలకై వందనాలయ్యా. మీరు ఇచ్చిన నీ సన్నిధికై స్తుతులు. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిలోనూ నీ వాక్యాన్ని బలంగా నాటింపచేయండి. నీ మాట మాకు జీవం ఇచ్చేది, నూతన మార్గములు తెరిచేది, బ్రతుకును ప్రభువా పరిశుద్ధత కలిగి మీకు ఇష్టమైనదిగా మార్చేది. అట్టి మాటలు మాకు అందించినందుకు మీకే స్తుతులు అర్పిస్తూ ఉన్నాను. విన్న ప్రతి ఒక్కరికి క్షేమమును కృపను సమృద్ధిగా దయచేయమని, ప్రభువును రక్షకుడైన మా కోసం కలువరిలో రక్తం కార్చి ప్రాణం పెట్టి గాయములు పొంది మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో పొందుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.